అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు ఉదయం మాంబళంలోని శివ విష్ణు దేవాలయం నుంచి తిరువాన్మియూర్లో శివుడు మరుందీశ్వరునిగా స్వస్థత చేకూర్చే దేవుడు. అమ్మవారు త్రిపుర సుందరీదేవిగా వెలిసిన అమ్మవారు. ఆలయానికి మహాస్వామివారు పాదయాత్రను ప్రారంభించారు. మహాస్వామివారితో వెళ్తున్న భక్తులలో నేను కూడా ఉన్నాను. స్వామివారి పాదయాత్రలో 2-3 రక్షక భటులు అంటే పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. కొద్ది దూరం నడిచాక ఎదురుగుండగా వస్తున్న ఒక వ్యక్తి స్వామివారిని అడ్డగించడానికి నిలబడ్డాడు. అహంకారంతో ఎదురుగుండగా వచ్చేది సాధువులు అని కూడా చూడకుండా, చెప్పులు కూడా విప్పకుండా నిర్లక్ష్యంగా నిలబడున్నాడు. అతను స్వామివారిని తాకకుండా ఉండడానికి భక్తులు చుట్టూ వలయాకారంగా నడుస్తూ ఉన్నారు. రక్షక భటులు కూడా ముందుకొచ్చారు. కానీ ఆ కారుణ్యమూర్తి వారిని పక్కకు తప్పుకోమని చెప్పి ఆ అడ్డగించినటువంటి ఆ అహంకారితోటి నీకేమైనా కావాలా అని అడిగారు. నాకేం అక్కర్లేదు అన్నాడు. ఎవరో శంకరాచార్య గొప్పవాడు అని అందరూ మాట్లాడుకుంటున్నారు, అది నువ్వేనా అని నిర్లక్ష్యంగా అడిగాడు. అది వదిలేయ్, నీ పేరేంటి, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నావు అని ఒక తండ్రి పిల్లవాడిని అడిగిన రీతిలో ఎంతో ప్రేమగా అడిగారు స్వామివారు. అతను తన పేరు చెప్పి నాకేం పని లేదనుకున్నావా, నేను నా పని కోసం వెళ్తున్నాను అన్నాడు. ఆ మాటల్లో పీఠాధిపతులైన మీరు సోమరులు, మీరు ఉపయోగపడే పనేం చేయరు అన్న భావం కనబడుతోంది. నీ ఉద్యోగం ఎక్కడా అంటూ స్వామివారు మళ్ళా అడిగారు. గ్యుండిలో అని సమాధానమిచ్చి నేను ఒకటి అడుగుతాను, ఈ హిందూ మతాన్ని స్థాపించింది ఎవరు అని మళ్ళీ నిర్లక్ష్యంగా అడిగాడు. ఆ ప్రశ్నలో వినయం కానీ జిజ్ఞాస కానీ ఆవగించైనా లేదు. జ్ఞానమేరు అయిన పరమాచార్య స్వామివారు అది నాకు తెలియదు వత్సా అని అతన్ని వాదన గెలవడానికి అనుగుణంగా సమాధానం చెప్పారు. నీకు తెలియదంటున్నావు, కానీ నువ్వు శాస్త్రాలు అలా చెప్పాయి ఇలా చెప్పాయి అని, రాతి విగ్రహం పైన పాలు పొయ్యని, అగ్నిలో నెయ్యి వెయ్యని చెబుతావు. ఇవన్నీ మంచి కోసమే అని నేను ఎలా నమ్మాలి? శరాఘాతంలా వచ్చిన ఆ ప్రశ్నకు ఎటువంటి చలనము లేకుండా ఆ దయాళువు ప్రేమ నిండిన మాటలతో అది వదిలేయ్, నువ్వు గ్యుండికి వెళ్తున్నాను అని చెప్పావు కదా, ఈ దారి గుండా వెళ్తే ఆ స్థలాన్ని చేరుకుంటావా అని అడిగారు. చేరుకుంటాను కాబట్టే ఇలా వెళ్తున్నాను. ఆ సమాధానంలో ఇదొక అనవసర ప్రశ్న అన్న భావం కనిపించింది. సరే, ఈ రోడ్డు వేసింది ఎవరో అంటూ మహాస్వామివారు ఆ నాస్తికుని హృదయ వీణను మ్రోగించడానికి సిద్ధమయ్యారు. ఈ రోడ్డా మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతల కాలం నుంచి ఉంది. ఈ రోడ్డు ఎవరేస్తే ఏమి, ఇది గ్యుండికి వెళ్తుంది అంతే అంటూ మళ్ళీ నిర్లక్ష్యకరమైన సమాధానం. అంటే ఈ రోడ్డు ఖచ్చితంగా గ్యుండికి వెళ్తుంది అంటావు అని మహాస్వామివారు అన్నారు. అందులో సందేహం ఏముంది, నేను రోజు ఇలాగే పనికి వెళ్తాను. అంతేకాదు అక్కడ చూడండి ఏ రోడ్డు ఎలా వెళ్తుందో అన్న సమాచారంతో ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఫలకం ఉంది అక్కడ. స్వామివారి కరుణ అనే వలలో జింక పడింది. కానీ ఇది బంధనం కాదు, విడుదల. వత్సా, రోడ్డు ఎవరు వేశారో అన్న ఆలోచన అనుమానం లేకుండా నువ్వు ఆ ఫలకాన్ని నమ్మి ఎలా వెళ్తున్నావో నేను కూడా నీలాగే హిందూ మతం అనే రోడ్డు మీద వెళ్తున్నాను. నువ్వు ఆ ఫలకాన్ని నమ్ముతున్నావు, అది గాలికి తన దిశను మార్చుకోవచ్చు లేదా వానకు పడిపోవచ్చు. మా తాత ముత్తాతల కంటే పాతమైన వేల వేల సంవత్సరాల నుండి ఉన్న వేదాలు శాస్త్రాలను నేను నమ్ముతాను. వారు కూడా వాటినే నమ్మారు కనుక నేను కూడా వాటిని నమ్ముతాను, ఇతరులని నమ్మమంటాను అని ముగించి కరుణ నిండిన వాక్కులతో సరే, నాలా కాకుండా నీకు పని ఉంది, నువ్వు వెళ్ళు, క్షేమంగా ఉండు అని తమ అభయహస్తాన్ని చూపించారు. మరుక్షణమే ఆ వ్యక్తి చెప్పులను విడిచి నేల మీద సాగిలపడి స్వామివారికి సాష్టాంగం చేశాడు. కళ్ళనీరు కారుతుండగా, నాలుక తడబడుతుండగా నన్ను క్షమించండి అని చెప్పి వేడుకున్నాడు. దాంతో బంగారంగా మారే రసవాద పరిణామం వల్ల అతను స్వామివారికి మహాభక్తునిగా మారి తరచూ స్వామివారి మకాంకు వస్తూ ఉండేవాడు.
చూసారా? సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మం గొప్పతనం గురించి స్వామివారు ఎంత చక్కగా చెప్పారో. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.